ఇక్కడ ఇంకో రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కకు ఇప్పుడే చెప్పింది అక్క ఈడ రైతు రుణమాఫీ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతాన్పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు చేరి 10 రోజులు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకనూ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు కేవలం రిబ్బన్లు కటింగ్లు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారే తప్ప రైతుల ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. మరొక వైపు కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో రైతులు తెచ్చిన ధాన్యం కటింగ్ పెట్టడంతో రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెప్పారని రఘునాథరావు తెలిపారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయక వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చే వరకు రైతుల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మాకు మన కటింగ్ పెట్టద్దు తూర్పాలకి ఇట్లా మాకు ఇప్పుడు అట్లయితే ఉన్నాయి కదా. ఇప్పుడు పంక అది సులం గాడుపు మిషన్ సులం అది వేరే పంక తప్పతాలు అటు పోతుంది. ఇప్పుడు ఇంత నియానం ఉన్న అదృష్టం తూర్పాలు పోయివంట మేము ఇట్లా నష్టపోకట, మళ్ళీ కటింగ్ పెట్టుడు అట్లా నష్టపోకట. ఇక మేము రైతులం ఏడవోకట. ఇక రుణమాఫీ మాకు 1,35,000 రుణమాఫీ సులం కాలే మాకు. మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినాం, అట్లా కూడా లేదు, అట్లా లేదు, ఎట్లా లేదు. రైతు బంధు లేదు. ఇక కాంగ్రెస్ వచ్చి మాకేం గడ్డ పెడద్దు అనుకుంటే కాంగ్రెస్ పెడతాది గడ్డ. ఏం చెప్పినా మాకేం చేస్తారు సార్ నాయం చెప్పుడు మట్టుకే కానీ మాకేం మాకే ఉన్నది. మా బాధలు మాకే ఉన్నాయి. అడ్లు కొనుగోలు కావాలి. ఇక్కడ వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చేప్పుడు రైతు ఇబ్బంది పడతాడు. ఇప్పుడు జోకులు లేదు ఇప్పటి వరకు, ఏ సార్ రాలే ఇప్పటి వరకు. ఈసారి వచ్చింది ఇప్పుడు మా రైతుల బాధను చూసి. ఇప్పటికి ఏ ఎమ్మెల్యే సాబు రాలే, ఏ లీడరు రాలే, ఏ సారు రాలేదు ఇప్పటి వరకు. అయితే మాకు ఓ పరదలు లేవు, మాకు కిరాయి తెచ్చుకోవాలి, వేసుకోవాలి. మేము ఎవరికి చెప్పుకోండి మేము బాధ. ఇప్పుడు కటింగ్ అంటాను, తూర్పాలు అంటాను. ఈ తూర్పాలంతా ఎవరు పట్టాలి, ఎప్పుడు పట్టాలి? ఆ తూర్పాలు పడితే మనిషికి 400-500 అలగ పెట్టాలి. 400 ఎక్కువ అయితే అలగ పెట్టాలి. అలగ పెట్టినాక తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ లోడ్ చేసుకుని పోయినాక ఈ అట్లా తప్పు ఉంది, ఆడికి పోయినాక వెయిటింగ్ చార్జ్ తక్కువ వచ్చినాయి. మళ్ళీ ఆడ కటింగ్ మిల్లికాడికి పోయినాక ఆ మిల్లికాడికి రమ్మంటే మళ్ళీ మేము రైతు కొరకాలి. ఆడికి పోయినాక ఏమైతే ఆడికి పోయినాక అన్న మీ అట్లా తక్కువ వచ్చినాయంటే 2 కిలో కానీ 3 కిలో కానీ 5 కిలో కటింగ్ అయినా బతకు మళ్ళీ మేము భరించుకోవాలి. మా రైతుల బాధ అది పరిస్థితి. మరి ఎప్పుడు కంట పెడతారు, ఎప్పుడు జోకుతారు అన్న చూడం ఇక్కడ డిక్లేర్ లేదు ఇప్పటికి. ఇప్పుడు పొలాలు మొత్తం గాడుపు వరకు మొత్తం నాల దర్శనం. ఒక్క ఎకరానికి ఒక్క ట్రాక్టర్ అనేది లేదు మాకు. ఇడ పోసుకుంటే 10 రూపాయలు తక్కువ ఎక్కువ వస్తాయని ఆశపడ్డాం మేము. ఆ మిల్లుకు పోసుకుంటే తక్కువ రేట్ వస్తుందని చెప్పి ఇడ పోసుకుంటే పైసలు ఎక్కువ వస్తాయని ఆశపడితే ఇది పరిస్థితి ఇక్కడ నడుస్తుంది. మళ్ళీ 1850-1900 కొంటారు అక్కడ మిల్లు కాడ అమ్ముకుంటాను. కొంతమంది రైతులు ఈ బాధ చూడక అక్కడ అమ్ముకుంటాను, కొంతమంది కష్టపడడం ఇడ పోసుకున్నాం. ఇలాంటి చేసే చరిత్ర ఇది సారిగా న్యాయం చేస్తారా ఏం చేస్తారా? హాజీపూర్ మండలంలో మన మండలంలోని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలలో గత 15-20 రోజుల నుంచి వెళ్ళి రైతులు ఎంతో కష్టపడి కోసి ఈరోజు రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 15 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ గోస పట్టించుకోకుండా ప్రభుత్వం మొన్న 11 తారీఖు నాడు స్టార్ట్ చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇలా 17 తారీఖు వారం రోజులైనా కూడా ఇంతవరకు మన అధికారులు కానీ లేకపోతే ఐకేపీ కేంద్రాలు కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదు. దాని గురించి ఈరోజు మన
జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు ప్రతి మన ఐకేపీ కేంద్రానికి సందర్శించి వాళ్ళ కష్టాలు ఈరోజు మన తాళు తీయడం కానీ అసలు తాళు తీయడం అవసరమే లేదు రైతులకు. అలాగనే మన తొందరగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఐకేపీ సెంటర్ ప్రారంభించి ప్రతి ఒక్క రైతును వాళ్ళు తీసుకొచ్చిన గింజను కొనాలి. ఈరోజు ఏంటంటే రైతులు ఈ మన తాళ్ళు తీయడము తర్వాత అక్కడ నేర్పడం ఇవన్నీ చూసినాక ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రతి ఒక్కరు డైరెక్ట్ కోసినాక వెంటనే ఈరోజు రైస్ మిల్లర్లకు కొంచుతారు. ప్రభుత్వం దీన్ని మేము 50 లక్షల టన్నులు కొంటున్నాం ఇంత కొంటున్నాం అని చెప్తాను. అసలు ఏం కొంటలేరు. ప్రతి ఒక్క రైతు కోసినాక వెంటనే డైరెక్ట్ రైస్ మిల్లర్లకి కొంచుతారు. ఎందుకంటే ఇక్కడ కొనుగోలు కేంద్రాలు పోస్తే ప్రతి ఒక్కటి మన ఇది గాడుపు ద్వారానికి పట్టు అంటే ఒక ట్రాక్టర్ లోడ్కు 1000 రూపాయలు తీసుకుంటారు ఇద్దరు. ప్లస్ అక్కజలు తీసుకొచ్చి ట్రాక్టర్ కిరాయి తర్వాత సుతిలి మన లారీలు ఎక్కించుడు మనకు దించుడు అన్ని పైసలు రైతే భరించుడు కాబట్టి ఈరోజు 1850 1900 అత్తేంది అని ప్రతి ఒక్క రైతు ఇలా ఈ కేంద్రంలో గిన్నె అడ్లు కాదు. గతంలో ప్రతి ఇది సరిపోపు కానీ ఈ రోజు అసలు చూస్తే అడ్లే లేవు, ఓన్లీ సన్నపాట్లు. కానీ కొంతమంది రైతులు ఇక బాధ భరించే అట్లయిన మంచి ఎట్లయినా మంచి అని పోసుకుంటారు. కానీ అసలు ప్రతి ఒక్క రైతు ఇక్కడ పోస్తే ఈ కేంద్రాలు సరిపోవు, రోడ్లు సరిపోవు ఇంతకుముందు. దీన్ని ప్రభుత్వం గుర్తించుకొని రైతులను కష్టపెట్టకుండా ఇలా మిల్లులో కొనుక్కోకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం 2300 ఇస్తుంది. దాన్ని రైతుల నుంచి డైరెక్ట్ కేంద్రాల నుంచి కొంటే రైతులు కూడా బాగుపడతారు. రైతులు ఇలా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యవసాయం చేస్తలేరు ఏ నుంచి వేస్తారు ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 500 ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ మన అడ్లు కొనాలని కోరుకుంటాను. ఈరోజు ఆజీపూర్ మండలంలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులకున్న సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ పడతనపల్లి, కర్ణమావిడి, రాంపూర్ ఈ ప్రాంతంలోని రైతులను కలవడం జరిగింది. మరి ఎమ్మెల్యేలు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. మేము అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినామని ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటాడు. రిబ్బన్ కటింగ్లు చేసినా అని చెప్పుకుంటాడు. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఇక్కడ 15 రోజులైంది. రైతులు ఇక్కడ వడ్లు పోసుకొని ఇప్పటి వరకు ఇక్కడ కాంటా పెట్టలేదు. ఇక్కడికి లారీలు వచ్చే పరిస్థితి కనబడతలేదు. రైతులు 15 రోజుల నుంచి వడ్లు పోసుకొని మరి గాలి ద్వారం వస్తుందా వర్షం వస్తుందా అని రోజు భయపడకుండా ఇక్కడ రైతులు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు నీడ ఉండాలి, ఇక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. ఇక్కడ రైతులకు కావాల్సిన ఏవైతే టార్పులిన్ కవర్లు కావచ్చు, సుతీలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇవాళ వీటిని ఈ రైతులకు ఇవ్వకుండా రైతులు ఇక్కడ తరుగు, తాలు వీటి పేరు మీద కట్టింగ్లు పెట్టి రైతులు కష్టపడి పండించిన పంట నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కొడుతుంది. ప్రతి గింజ కొంటామని చెప్తారు. ఇది రైతులకున్న సమస్యలు. ఈ జిల్లాల ప్రతి గింజను కొనాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు ఒట్టి రిబ్బన్ కట్టింగ్లకు పరిమితం చేయకుండా ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర వెంటనే కాంటా పెట్టాలి. ప్రతి కొనుగోలు కేంద్రానికి కావాల్సిన లారీలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా వెంటనే కొనాలి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కకు ఇప్పుడే చెప్పింది అక్క, ఈడ రైతు రుణమాఫీ 1,35,000 ఉంటే ఇక్కడ రుణమాఫీ కాలేదు. నెలకు ఇంతకుముందు ప్రభుత్వము ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తుంటే రేవంత్ రెడ్డి మన 420 ముఖ్యమంత్రి 15,000 ఇస్తా ఎకరానికి అని చెప్పిండు. ఆ 15,000 ఎకరం కూడా ఈ సంవత్సరం రాలేదు. ఇవి రెండు కాకుండా వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండు. అప్పుడు ఎన్నికలప్పుడు సన్నపు వడ్ల, దొడ్డు వడ్ల అని చెప్పలే. ఇప్పుడు గెలిచినాక ఏమంటాడు, సన్నపు వడ్లకి ఇస్తామని చెప్తాడు. కానీ ఇది ఒక పెద్ద స్కాము. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం 2,500 కోట్ల రూపాయలు కావాలి దీని నుంచి తప్పించుకోవడానికి. నిన్న కూడా మనం విన్నాం, వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఒక పక్క స్కామ్ ప్రకారము వడ్లు కొనకుండా ఉండడానికి, అంటే వడ్లు కొంటే 500 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒకటేమో ఈ 500 రూపాయలు బోనస్ తప్పియచ్చు. రెండోది వీళ్ళు బయట అమ్ముకుంటే మళ్ళా బ్రోకర్లన్నీ కూడా అధికార పార్టీకి చెందిన నాయకులకు బ్రోకర్ల దగ్గర నుంచి కమిషన్లు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా అమ్ముకోనరి అని మాట్లాడుతున్నారు. రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కలకు, సన్నపట్లకు, దొడ్లు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన ఉంటాము. రైతులకు రుణమాఫీ చేసేంత వరకు కొట్లాడతాము. రైతులకు ఏదైతే మీరు ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పారో సంవత్సరానికి, అది ఇవ్వాలి. అదేవిధంగా
ప్రతి గింజను కొనాలి, 500 రూపాయల బోనస్ సన్న వడ్లు, దొడ్డు వడ్లు అందరికి ఇవ్వాలి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.